యో మామ ఎప్పుడో నా చిన్నప్పుడు ఏసీ డ్రైవర్ వేసుకుని పోయింటి బోయకొండకి. ఆ తర్వాత ఇప్పుడే పోవడమా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి డెవలప్మెంట్ జరిగిందబ్బా మన బోయకొండ. చాలా మార్పు అయిపోయింది. అదే చాలా రోజుల తర్వాత పోతే చాలా షాక్ అయిపోతుంది. కొండ ఎక్కేతా ఉన్న పక్కలోనే ఒక పెద్ద పార్క్ నిర్మించినారు మామ. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది మామ. చాలా సేపు కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఫీల్ అవ్వచ్చు మనము. ఇక రోడ్ల విషయానికి వస్తే మామ సూపర్ గా ఉన్నాయి మామ. రోడ్లు అన్ని పై కొండ వరకు కట్టేసినారు మామ. నువ్వు ఆడ కింద కాలు పెట్టుకుంటానే వెళ్ళిపోవచ్చు మామ. ఇంకా చెప్పాలంటే బండిలో పెట్రోల్ లేకపోయినా వెళ్ళిపోతాయి మామ ఈ రోడ్ల మీద. అట్టా ఉన్నాయి రోడ్లు. పైన కూడా చాలా నీట్ గా క్లీన్ గా చెట్లతో బ్యూటిఫుల్ గా ఉంది మామ. లొకేషన్ చూస్తా ఉంటే ఇంకా కొద్దిసేపు చూద్దాం అనిపిస్తుంది. అట్టా ఉన్నది. పైకి వెళ్ళేదానికి మెడికల్ మార్గం కూడా ఉంది. ఆ మెడికల్ మార్గం కూడా చాలా బ్యూటిఫుల్ గా కట్టినారు. అక్కడక్కడ కూర్చొని హాయిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనం పైకి. పైన వరకే మామ మనకు కెమెరాలు గానీ బ్యాగులు గానీ ఎంట్రీ. ఇంకా పైన దేవాలయంలో పోవాలంటే కెమెరాలు బ్యాగులు ఏం తీసుకొని పోకూడదంట మామ. అందుకని లోపల పోయి ఏమి చూపించలేకపోతున్నా మీకు. ఇక్కడ వరకే చూడండి మీరు కూడా. ముందులా కాకుండా ఇప్పుడు రూములంట, వసతి గదులంట, వాటర్ పార్క్ అంట చాలా వచ్చినాయి మామ మన బోయకొండలో. ఒక రోజు 2 రోజులు కావాలంటే ఈడే ఉండి హాయిగా పోవచ్చు మామ, ఏ టెన్షన్ లేకుండా. అయితే జేబులో డబ్బులు ఉండాలి మామ. చేతిలో డబ్బులు ఏం లేకుండా లుంగి కట్టుకొని వచ్చి బీడీ తక్కుండా ఈ పక్కంతా తిరిగి రోడ్డు మీద పనుకొని పోతా అంటే ఇంక నీ ఇష్టం మామ. నువ్వు బాగా హాయిగా ఉండాలంటే మాత్రం ఏదో కూర్చో కాసో డబ్బులు తెచ్చుకోవాలి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మామ. బోయకొండ ముందులా కాకుండా ఇప్పుడు బాగా డెవలప్ అయింది మామ. చుట్టుపక్కల కూడా భలే ఉండదు మామ చూసేకి.